గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జీకే అండ్ జిఎస్ సంబంధించిన పార్ట్ 9 ఫర్ ఇండియన్ రైల్వేస్ ఎస్ఎస్సి డిఆర్డిఓ ఎగ్జామినేషన్కి ఏవైతే యూజ్ అవుతాయో వాటి గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను అప్ టు పార్ట్ 8 చెప్పాను. ఒక్కసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మొత్తం పార్ట్స్ అన్నీ కనపడతాయన్నమాట. సో లెటస్ సీ ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ సంబంధించిందని మీకు అర్థమవుతుంది. సో లెటస్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 481. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ ఇండియాస్ నేబర్హుడ్ నేషన్స్ అంటే శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇవన్నీ మయన్మార్ కూడా వస్తుంది. సో ఇవన్నీ అవర్ నేబరింగ్ కంట్రీస్ అని మనం తెలుసుకోవచ్చు, ఫారిన్ నేషన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 నేషన్స్ షేర్ ఏ కామన్ బార్డర్ అంటే 2 దేశాలు ఈ విధంగా కామన్ బార్డరు షేర్ చేసుకుంటేది మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఈ 2 మనం చూసినట్లయితే కామన్ బార్డర్ అనేది మనం చూడొచ్చు. అది ఈస్ట్ సైడ్ మనం చూడొచ్చు అనమాట. అకార్డింగ్ టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సిపిసిబి అంటారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది పర్టిక్యులేట్ size 2.5 micrometers or less in diameter are responsible for causing the greatest harm to human health అని చెప్పుకోవచ్చు. ఈ సిపిసిబి ప్రకారము ఈ కంట్రోల్ ఏదైతే ఉందో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో దీని ప్రకారము 2.5 మైక్రోమీటర్స్ ఆర్ లెస్ ఇన్ డయామీటర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ ద గ్రేటెస్ట్ హార్మ్ టు హ్యూమన్ హెల్త్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సునీతా విలియమ్స్, రినౌండ్ ద ఆస్ట్రోనాట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, స్పెంట్ ఏ రికార్డ్ ఆఫ్ 195 days ఇన్ స్పేస్. ఏ విధంగా అయితే ఫస్ట్ కల్పనా చావ్లా మనకు తెలుసు, దాని తర్వాత సునీతా విలియం అనే ఆమె టోటల్ 195 days మ్యాక్సిమం స్పేస్లో ఉండి వచ్చిందని చెప్పుకోవచ్చు మనము. సో షీ ఈజ్ ద 195 days ఎవరైతే మహిళ స్పెండ్ చేసిందో అని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ అంటే ఇస్రో అనేది 1969లో దీన్ని ఫౌండేషన్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్డ్ ఇన్ అంటే ఆర్యభట్ట అనేది మొట్టమొదటి ఇండియన్ శాటిలైట్ అనమాట. దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1975, 1975లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇన్ విచ్ ఇయర్ గూగుల్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ ఏ ప్రైవేట్ కంపెనీ అంటే ఏ సంవత్సరంలో గూగుల్ని యాజ్ ఏ ప్రైవేట్ కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అంటే 1998లో. ద పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ అంటే మామూలుగా జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క పీరియడ్ ఎంత అంటే 24 hours అనమాట. ఏ విధంగా అయితే మనము ఎర్త్ అనేది మూమెంట్ ఉందో అదేవిధంగా శాటిలైట్ కూడా 24 hours టైం టేకింగ్ అనమాట. సో ఇట్స్ అలాంగ్ విత్ ద ఎర్త్ అనేది మూవ్ అవుతుందన్నమాట. అట్ వాట్ హైట్ జియో సింక్రోనస్ ఆర్బిట్ ఈజ్ లొకేటెడ్ అంటే ఏ హైట్లో ఈ విధంగా జియో సింక్రోనస్ ఆర్బిట్ అనేది మనం చూడొచ్చు అంటే 36,000 kilometer హైట్లో మనము జియో సింక్రోనస్ ఆర్బిట్ అనేది మనం చూడొచ్చు. డాష్ ఆప్టికల్ డేటా స్టోరేజ్ ఈజ్ ఎ టెక్నాలజీ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ద ఆప్టికల్ డిస్క్ అంటే 3D ఆప్టికల్ డేటా స్టోరేజ్ అనేది ఒక టెక్నాలజీ అనమాట. ఎక్కడైతే మనము మల్టిపుల్ లేయర్స్ ఇన్ ఆప్టికల్ డిస్క్లో మనము స్టోర్ చేయొచ్చు డేటాని. ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీస్ బ్రూక్హేవెన్ నేషనల్ ల్యాబొరేటరీ నెట్వర్క్ అండ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ కాస్మిక్ 4 trillion degrees Celsius అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం చూసినట్లయితే బ్రూక్హేవెన్ నేషనల్ ల్యాబొరేటరీ అనేది న్యూయార్క్లో ఉంది. ఇది కాస్మిక్ అర్థం చేసుకోవడానికి ఏంటంటే 4 trillion degrees Celsius అనేది అంత టెంపరేచర్ ఉందని మనం తెలుసుకోవచ్చు. ఈ కాస్మిక్ అనేది మనము సూర్యుని దగ్గరికి వెళ్తే ఆ విధంగా మనము మ్యాక్సిమం టెంపరేచర్ అనేది మనం చూస్తామన్నమాట. అది కనుక్కోవడానికి ట్రై చేస్తుందన్నమాట. హిస్టరీ యూజ్డ్ ఏ జెయింట్ ఆటమ్ స్మాషర్ అండ్ హ్యాస్ జనరేటెడ్ టెంపరేచర్ ఆఫ్. ఇక్కడ మనం చూసినట్లయితే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఈస్ ద మెయిన్ 4 trillion degrees Celsius. సో ఆ టెంపరేచర్ అనేది మనము మెజర్ చేయడానికే అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఆటమ్ స్మాషర్ కూడా అని మనం తెలుసుకోవచ్చు. వాట్ వాజ్ ద టోటల్ టైమ్ టేకెన్ బై చంద్రయాన్ 2 ల్యాండర్ టు రీచ్ నియర్ ద మూన్ సర్ఫేస్ 2.1 kilometer అవే. ఓవరాల్ 48 days టైం పట్టింది ఈ విధంగా చంద్రయాన్ ల్యాండర్ అనేది అక్కడికి రీచ్ కావడానికి. ఆ 2.1 kilometer అవే ఫ్రమ్ ద
మూన్ అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి దాని యొక్క ట్రాక్స్ అనేది అది పూర్తిగా అది డైరెక్ట్ కొలిజన్ అనేది కావడం జరిగింది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద గోల్డెన్ హౌస్? ద గోల్డెన్ హౌస్ అనే పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే సాల్మాన్ రష్డీ అనే అతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అనే పుస్తకాన్ని శామ్యుయల్ హంటింగ్టన్ అనే అతను ఈ విధంగా ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అనే పుస్తకాన్ని శామ్యుయల్ హంటింగ్టన్ అనే అతను రాయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియాడికల్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఏ పీరియాడికల్స్ ఈ విధంగా దే ఆర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే విత్ ద ఎడిటర్ అంటే సంధ్య అనేది మనం చూసినట్లయితే బరీంద్ర ఘోష్ అనే అతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సంధ్య అని మనం గుర్తుంచుకోండి. ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అనే ఒక ఆటోబయోగ్రఫీ అన్నమాట. ఏ స్పోర్ట్స్ పర్సన్ రాయడం జరిగింది అంటే సానియా మిర్జా. మనకు చూసినట్లయితే సానియా మిర్జా షీ ఈజ్ ద టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఈమె ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అని చెప్పి ఈమె ఒక పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద నావల్ దేవదాస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఈ దేవదాస్ అనే పుస్తకాన్ని శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ అనే అతను ఈ దేవదాస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద బర్డ్ ఆఫ్ టైమ్ సాంగ్స్ ఆఫ్ లైఫ్ డెత్ అండ్ ద స్ప్రింగ్ అంటే సరోజినీ నాయుడు ఈ విధంగా ద బర్డ్ ఆఫ్ టైమ్ అని చెప్పి ద సాంగ్స్ ఆఫ్ లైఫ్ డెత్ అండ్ ద స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈమెనే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా శరత్ జ్యోతి సమ్మాన్, ఇక్కడ శరత్ జోషి సమ్మాన్ ఈజ్ అవార్డెడ్ ఫర్ ఈ శరత్ జోషి సమ్మాన్ అనేది ఎవరికి ఇస్తారంటే ఈ అవార్డు ఇక్కడ మనము సెటైర్ అండ్ ఎస్సే ఎవరైతే ఈ సెటైర్స్ కానీ ఎస్సే కానీ చేయడం జరుగుతుందో వాళ్ళకి శరత్ జోషి సమ్మాన్ అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అఖాడా ద ఆథరైజ్డ్ అంటే అఖాడా అంటే ఈ రెస్లింగ్ ఎక్కడైతే చేస్తారో ఆ గ్రౌండ్ని అఖాడా అంటారు. సౌరభ్ దుగ్గల్ అనే అతను ఈ పుస్తకాన్ని అఖాడా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. లైఫ్ ఆన్ మై టర్మ్స్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్ టు ద కారిడార్స్ ఆఫ్ పవర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అంటే ఇక్కడ లైఫ్ ఆన్ మై టర్మ్స్ అని చెప్పి ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్ టు ద కారిడార్స్ ఆఫ్ పవర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ శరద్ పవార్ అనమాట. ఈ శరద్ పవార్ మనకు తెలుసు హీ హ్యాస్ రిటర్న్ ద బుక్ లైఫ్ ఆన్ మై టర్మ్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఇక్కడ మీకు మ్యాక్సిమం బుక్స్ అనేది కరెంట్గా ఎవరైతే పొలిటీషియన్స్ కానీ రైటర్స్ మనకు ఈ విధంగా ఎవరెవరు వాళ్ళ ఆటోబయోగ్రఫీ అనేది దీంట్లో పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ పర్సన్ కానీ దీంట్లో ఉన్నాయి, చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బ్యోమ్కేష్ బక్షి స్టోరీస్ అంటే శారదిందు బండోపాధ్యాయ్. ఇక్కడ శారదిందు బండోపాధ్యాయ్ అనే అతను బ్యోమ్కేష్ బక్షి స్టోరీస్ అనేది రాయడం జరిగింది. అదేవిధంగా ద బుక్ ఇన్ మై మదర్స్ హౌస్ ఈజ్ రిటర్న్ బై షారికా తిరంగామా అనే ఆమె ఈ పుస్తకాన్ని ఇన్ మై మదర్స్ హౌస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ నావెల్ అనే పుస్తకాన్ని శశి థరూర్, మనకు తెలుసు ద గ్రేట్ ఇండియన్ నావెల్ అనే పుస్తకాన్ని శశి థరూర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఇండియా ద ఫ్యూచర్ ఈజ్ నౌ ఈజ్ రిటర్న్ అంటే అదేవిధంగా ఇతను ఈ పుస్తకంతో పాటు ద గ్రేట్ ఇండియన్ నావెల్తో పాటు ఇండియా ద ఫ్యూచర్ ఈజ్ నౌ అని చెప్పి అనే పుస్తకాన్ని కూడా శశి థరూర్ రాయడమే జరిగిందనమాట. వెడ్డా ఈజ్ ఎ ట్రైబ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అంటే ఈ వెడ్డా అనే ట్రైబు మనము ఎక్కువగా శ్రీలంకలో చూడొచ్చు. శ్రీలంకలో ఈ వెడ్డా అనే ట్రైబ్ మనము చూడొచ్చు అనమాట. In January 2017, India signed a memorandum of understanding to construct 3,000 rainwater harvesting system with which country అంటే మన ఇండియా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈ ప్రాసెస్ తోటి 3,000 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ అనమాట ఎవరితోటి ఈ విధంగా సైన్ చేయడం జరిగిందంటే శ్రీలంక తోటి బయలాటరల్ రిలేషన్షిప్ పెంచుకోవడానికి సైన్ చేయడం జరిగింది. ఐడెంటిఫై ద నేబరింగ్ కంట్రీ విచ్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దాన్ ఇండెక్స్ అండ్ ఇండియా అంటే ఇక్కడ నేబరింగ్ కంట్రీ విచ్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దాన్ ఇండియా అంటే ఇండియాతో
ఇండియాతో పాటు ఇండియా కన్నా మనము ఈ విధంగా నేబరింగ్ కంట్రీస్ తోటి చూసినట్లయితే విచ్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కువగా మన ఇండియా కన్నా ఎక్కువగా చేస్తుండేది ఇప్పుడు శ్రీలంక అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కచ్తేవు ఐలాండ్ వాజ్ బై ఇండియా టు విచ్ కంట్రీ ఇన్ 1974 అంటే 1974లో ఇది ఒక ఐలాండ్ అనమాట. వాజ్ ఎవరు ఈ విధంగా శ్రీలంకలో మనం చూసినట్లయితే 1974లో ఈ ఐలాండ్ అనేది సక్సీడ్ చేయడం అంటే టేక్ ఓవర్ చేయడం జరిగిందనమాట. ఆపరేషన్ పవన్ వాజ్ ఏ పీస్ కీపింగ్ ఆపరేషన్ బై ఇండియా ఇన్ ఇట్స్ విచ్ నేబరింగ్ కంట్రీ అంటే ఆపరేషన్ పవన్ అనేది ఈ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియా శ్రీలంక తోటి ఈ ఎక్సర్సైజ్ అనేది ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. వేర్ ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక అంటే ఏ విధంగా అయితే ఇండియాకు కమర్షియల్ క్యాపిటల్ మనం చూసినట్లయితే ముంబై అవుతుందో అదేవిధంగా శ్రీలంకలో మనం చూసినట్లయితే కొలంబో ఈజ్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక అని చెప్పుకోవచ్చు. ఇన్ విచ్ కంట్రీ ఈజ్ హంబెన్టోటా పోర్ట్ సిచ్యువేటెడ్ అంటే ఇక్కడ ఒక పోర్ట్ ఉందన్నమాట. హంబెన్టోటా పోర్ట్ అనేది ఎక్కడుంది అంటే శ్రీలంకలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిడుదురు తలగాల ఆర్ మౌంట్ పెడ్రో ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అంటే ఈ విధంగా మౌంట్ పెడ్రో అనేది మనము ఎక్కడ చూడొచ్చు అంటే ఈ మౌంట్ పెడ్రో అనేది మనము శ్రీలంకలోనే ఈ మౌంట్ పెడ్రో అనేది మనము చూడొచ్చు. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మౌంట్ పెడ్రో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే శ్రీలంకలో గుర్తుంచుకోండి. కెనడియన్ డ్యాన్స్ ఈజ్ ఎ కామన్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ద కంట్రీ అంటే ఈ కెనడియన్ డ్యాన్స్ అంటున్నట్లే కెనడా గుర్తు రాకూడదు. ఈ కెనడియన్ డ్యాన్స్ ఒక కామన్ ఫామ్ ఆఫ్ శ్రీలంక అని మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటే సాఫ్టా అంటారనమాట. సో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అన్నట్లు మనం శ్రీలంక కూడా ఒక వన్ పార్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ద గ్లోబల్ 500 అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎవరైతే ఎన్విరాన్మెంట్లో చాలా మంచి పని చేస్తారో ద గ్లోబల్ 500 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అని గుర్తుంచుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ అంటే అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షనే అని చెప్పుకోవచ్చు. ఇన్ May 2019 బెంగళూరు బేస్డ్ మెడికల్ డాక్టర్ హేమా దివాకర్ was honored with the Global Asian of the Year Award 2018 and 19 for her contribution to the ecosystem and women healthcare. ఈకోసిస్టము మరియు ఉమెన్ హెల్త్ కేర్కి ఈ హీమా దివాకర్కి May 2019లో తనకి గ్లోబల్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది 18-19 ఇయర్కి రావడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫౌండేషన్స్ కన్ఫర్స్ ద గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్స్ అంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చూసినట్లయితే గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. విచ్ వుడ్ లీడ్ అవార్డెడ్ ద బిల్ అండ్ మెలిండా గేట్స్ అంటే ఇక్కడ ఫౌండేషన్ BMGF గోల్ కీపర్ గ్లోబల్ అవార్డ్స్ 2019 చూసినట్లయితే నరేంద్ర మోడీకి ఇతనికి BMGF అంటే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ గోల్ కీపర్ గ్లోబల్ గోల్స్ అవార్డ్ 2019 అనేది రావడం జరిగిందనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ విచ్ హాస్ బీన్ రిసీవ్డ్ బై ద నరేంద్ర మోడీ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్టర్స్ వన్ ద గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డ్ అట్ ద సెకండ్ యాన్యువల్ UK ఇండియన్ అవార్డ్ 2018 అంటే 2018 శిల్పా శెట్టికి ఈ విధంగా గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డ్ అనేది UK ఇండియన్ అవార్డ్స్ మనం చూసినట్లయితే 2018లో రావడం జరిగింది. ఇన్ March 2019 ఏ సైన్స్ టీచర్ ఫ్రమ్ రూరల్ కెన్యా నేమ్డ్ పీటర్ తాబిచి అనే అతనుకు ఈ విధంగా ప్రెస్టీజియస్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019 రావడం జరిగింది. ఇతను ఒక సైన్స్ టీచర్ అనమాట. కెన్యాకి సంబంధించిన అతనికి ఈ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019 అనేది నియర్ అబౌట్ $1 million వర్త్ అనేది రావడం జరిగింది. సో బెస్ట్ టీచర్గా అతనికి రావడం జరిగింది పీటర్ తాబిచి అనమాట. స్వరూప్ రావల్ అన్ ఇండియన్ టీచర్ అట్ లవాడ్ ప్రైమరీ స్కూల్ was in the running for the prestigious Global Teacher Prize 2019 which honors the world's best teacher అంటే గుజరాత్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్వరూప్ రావల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక టీచరు లవాడ్ ప్రైమరీ స్కూల్ ఇన్ ఇండియా వాజ్
ఇన్ ద రన్నింగ్ ఫర్ ద ప్రెస్టీజియస్ గ్లోబల్ టీచర్. ఇతను యాజ్ ఏ రన్నింగ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. హీ ఈజ్ ఫ్రమ్ గుజరాత్. సో స్వరూప్ రావల్ అనమాట. విచ్ ఫిల్మ్ వన్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ అట్ IFFI 2018 అంటే 2018 ప్రకారం మనం చూసినట్లయితే IFFI అనేది డాన్ బాస్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక మూవీ అనమాట. గోల్డెన్ పీకాక్ అవార్డ్ ప్రకారం ఈ మూవీకి 2018 IFFIలో నుంచి అవార్డ్స్ అనేది రావడం జరిగింది. డాన్ బాస్ అనే మూవీకి. The Goldman Prize, which was instituted in 1989 by Richard and Rhoda Goldman, is given in the field of environment ఫీల్డ్లో గోల్డ్మ్యాన్ ప్రైజ్ అనేది 1989లో రిచర్డ్ అండ్ రోడా గోల్డ్మెన్కి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఓవరాల్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిందే ఈ అవార్డు అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఆర్టిస్ట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డ్స్ అంటే ఇండియన్ ఆర్టిస్ట్ ఎవరికి ఈ విధంగా గ్రామీ అవార్డ్ అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డ్ అనేది రావడం జరిగిందంటే రవిశంకర్కి ఈ విధంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గ్రామీ అవార్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, ప్రోటోకాల్ ఫర్ స్టార్ రేటింగ్ ఆఫ్ garbage free cities launched on January 20, 2018 will be rating cities on 7-star రేటింగ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ప్రోటోకాల్ ఫర్ స్టార్ రేటింగ్ ఆఫ్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ ప్రకారము 2018 ఇక్కడ 7-star రేటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. 2018 January 20th ఈ విధంగా ప్రోటోకాల్ ఫర్ స్టార్ రేటింగ్ ఆఫ్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ అనేది ఇక్కడ 7-star రేటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ సిటీస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రకారము అహ్మదాబాద్కి ఈ విధంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఈ ఇండియన్ సిటీ అహ్మదాబాదు యాడ్ చేయడం జరిగిందనమాట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే యాజ్ ఆఫ్ నవంబర్ 2019 తెలంగాణ షేర్స్ ఇట్స్ క్యాపిటల్ సిటీ విత్ ఆంధ్రప్రదేశ్ అనమాట. 2019 తెలంగాణతో పాటు మన ఆంధ్రప్రదేశ్ కూడా వాటి యొక్క క్యాపిటల్ అనేది సిటీ మనం చూసినట్లయితే షేర్ చేసుకుంటుంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ డజంట్ హ్యావ్ మోర్ దాన్ 75% ఫారెస్ట్ కవర్ యాజ్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017 అంటే అస్సాం మనం చూసినట్లయితే ఈ విధంగా మనము యూనియన్ టెరిటరీ డజంట్ హ్యావ్ మోర్ దాన్ 75% ఆఫ్ ఫారెస్ట్ కవర్ యాజ్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే ముందు ఈ విధంగా 75% అనేది వాటి ఏరియా కన్నా ఉండేదన్నమాట. కానీ 2017 తర్వాత నుంచి వాటి ఏరియా అనేది ఆటోమేటిక్గా ఈ ఫారెస్ట్ కవరేజ్ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా అది డిలీట్ కావడం జరిగింది. దాని ఆటోమేటిక్గా అక్కడ చెట్లు అనేది తగ్గిపోతున్నాయి అన్నమాట ఫారెస్ట్ ఏరియా అనేది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద న్యూలీ కమిషన్ 64 feet విశ్వరూప మహావిష్ణు స్టాచ్యూ. దెర్ ఈజ్ ఎ స్టాచ్యూ అనమాట. 64 అడుగుల విశ్వరూప మహావిష్ణు స్టాచ్యూ ఈజ్ ప్రపోజ్ టు బీ ఇన్స్టాల్డ్ అట్ కోతండ్ర స్వామి టెంపుల్ ఇన్ విచ్ సిటీ అంటే బెంగళూరులో ఈ విధంగా 64 అడుగుల విశ్వరూప మహావిష్ణు స్టాచ్యూ అనేది అక్కడ కమిషన్ చేయడం జరిగింది. ఇది బెంగళూరు సిటీలో మనం చూడొచ్చు. అదేవిధంగా ఇన్ మార్చ్ 2019 ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే DGCA మనం దాని ప్రకారం చూసినట్లయితే ఇండియా ఇనాగ్యురేటెడ్ విచ్ ఎయిర్క్రాఫ్ట్ డ్యూ టు టెక్నికల్ ఫాల్ట్ అంటే బోయింగ్ 737 MAX 8 అనేది చూసినట్లయితే ఇక్కడ మనము ఇన్ మార్చ్ 2019లో DGCA అనేది చూసినట్లయితే ఇండియా గ్రౌండెడ్ విచ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే బోయింగ్ 737 MAX 8 అని మనం తెలుసుకోవచ్చు. సో ఇండియా అనేది ఈ విధంగా తయారు చేసిందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రమ్ విచ్ సిటీ డిడ్ జీవన్ రేఖ ద వరల్డ్స్ ఫస్ట్ హాస్పిటల్ ట్రైన్ స్టార్ట్ ఇట్స్ జర్నీ ఆన్ July 16, 1991 అంటే 1991 జూలై 16 బాంబేలో ఈ విధంగా జీవన్ రేఖ ద వరల్డ్స్ ఫస్ట్ హాస్పిటల్ ట్రైన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. ఇది బాంబే నుంచి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేమ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇక్కడ మెయిన్ రీజన్ బిహైండ్ చూసినట్లయితే ఆఫ్ 23 లయన్స్ ఆఫ్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ 2018 అంటే
కెనైన్ డిస్టెంపర్ వైరస్ అని చెప్పుకోవచ్చు. ఇది ద మెయిన్ రీజన్ బిహైండ్ ద డెత్ ఆఫ్ 23 లయన్స్. ఆ వైరస్ ఉండడం వల్ల 23 లయన్స్ అనేది చనిపోవడం జరిగింది గిర్ ఫారెస్ట్లో 2018లో. ఆ వైరస్ పేరు ఏంట్రా అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్తూపాస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ 2019 అంటే 2019లో ప్రకారం చూసినట్లయితే మనము ఏ స్తూపాస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఇది నేషనల్ ఇంపార్టెన్స్కి ఇండికేషన్ అంటే చౌకండి స్తూప అని మనం తెలుసుకోవచ్చు. ఈ చౌకండి స్తూప అనేది వన్ టైప్ ఆఫ్ ఈ విధంగా ఒక నేషనల్ ఇంపార్టెన్స్ అనేది మనము ఇక్కడ చూడొచ్చు అనమాట 2019. అదేవిధంగా ఇన్ విచ్ సిటీ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ హెచ్ఐవి ట్రీట్మెంట్, మొట్టమొదటి హెచ్ఐవి ట్రీట్మెంట్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక ట్రీట్మెంట్ సెంటర్ అండ్ క్లినిక్ ఫర్ ద లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ బీన్ ఇనాగ్యురేటెడ్ అంటే ముంబైలో ఈ విధంగా మనము చూసినట్లయితే హెచ్ఐవి ట్రీట్మెంటు మరియు లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ ఎల్జీబీటీక్యూ అంటారు. గుర్తుంచుకోండి, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ అని చెప్పి ఇది ఒక కమ్యూనిటీ అనమాట. ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎక్కడ అంటే ముంబైలో ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆగ్రో బయోడైవర్సిటీ కాంగ్రెస్ హెల్డ్ అంటే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆగ్రో బయోడైవర్సిటీ అనేది న్యూఢిల్లీలో దీన్ని హెల్డ్ చేయడం జరిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైన్స్ ఎంటర్డ్ ఇట్స్ 90th ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆన్ 1st June 2019 అంటే డెక్కన్ క్వీన్ అనేది చూసినట్లయితే మనము ఈ డెక్కన్ క్వీన్ అనేది మనము ఈ ట్రైన్ మనం చూసినట్లయితే 90th ఇయర్ ఆఫ్ సర్వీస్ ఆన్ 1st June 2019 అని మనం తెలుసుకోవచ్చు. ఇది 90 ఇయర్ ఆఫ్ సర్వీస్ ప్రకారము మొట్టమొదటి జూన్ 2019లో ఇది డెక్కన్ క్వీన్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది కొన్ని మీకు యూ మే గెట్ ఇన్ examinations as a current affairs. So don't worry, whatever the questions have been given, every question మీకు maximum information అనేది మీకు ఇవ్వడానికే నేను ట్రై చేస్తున్నాను. So don't, these are all, few may be static, few may be current, so you have to go through all these whatever has happened. Thank you guys, have a good day, have a great life.